హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం ములక్కాయ చికెన్, మనం ఎప్పుడు కూడా చికెన్ కర్రీ వండుకుంటాం కదా, దాంట్లో మనం టమాటో వేసి అలా చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మాత్రం మనం ములక్కాయ వేసుకొని చేసుకుందామండి. ములక్కాయ టమాటో వేసి చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. ఒక పాన్ తీసుకోండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలని చాప్ చేసి వేసుకోండి. 3 ఉల్లిపాయలని ఇలా సన్నగా వేయండి. ఇలా సన్నగా కోసి ఉల్లిపాయలని ఇలా వేసుకున్నట్లయితే మీకు తొందరగా ఎగుతాయి, మంచి టేస్ట్గా ఉంటుంది. కర్రీ కూడా మంచి గుజ్జులాగా వస్తుందన్నమాట. మీకు కూర ఉడికేలాంటి ఉల్లిపాయ అంటూ ఎక్కడా కనిపించదు, అంత సన్నగా కోస్తుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలు కోసుకొని వేసుకోండి. ఇట్లా ఉల్లిపాయలని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. మనం ఎప్పుడు మటన్లోనే ములక్కాయ వేసుకుంటూ ఉంటాం కదా, ములక్కాయలు అవి మటన్ ములక్కాయ అలా తింటూ ఉంటాం. కానీ ఈరోజు మనం చికెన్లో ములక్కాయ వేసుకొని మంచి టేస్ట్గా ఉండే కర్రీని అయితే మనం ఈరోజు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ కర్రీని అందరూ చాలా ఇష్టపడతారు బాగా. ములక్కాయ కూడా మనకి మంచిదే తింటే ఆరోగ్యానికి. కాబట్టి ములక్కాయ చికెను టమాటో, మనకు ములక్కాయలు ఎప్పుడు దొరుకుతూ ఉంటాయండి. ములక్కాయలకు సీజను అది ఏముండదు, ఎప్పుడు ములక్కాయలు అయితే ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి మార్కెట్లో. అప్పుడు మనం ములక్కాయలు తెచ్చుకొని ఈ విధంగా చికెన్లో వేసుకొని టేస్టీగా ఉండే కర్రీని అయితే మనం అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాం. ఉల్లిపాయలు అయితే ఈ విధంగా బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేశారనుకోండి మీకు అడుగు మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా ఇప్పుడు వేయించుకోండి. అంటే ఇప్పుడు కూడా కొంచెం వేగాలన్నమాట ఉల్లిపాయ. అప్పుడు టోటల్గా కలర్ అంతా మారి మంచి టేస్ట్గా అయితే ఉల్లిపాయ ఉంటుంది ఆయిల్లో అలా వేగినట్లయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 స్పూన్ వరకు వేసానండి నేను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసుకుందామండి. చికెన్ని కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి నిమ్మకాయ వేసి కడిగానండి నేను. అలా కడిగితే మనకి స్మెల్ వస్తుంది కదా, ఒకలాంటి స్మెల్ వస్తుంది చికెన్లో నుంచి. ఆ స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ. ఇలా చేసుకుంటే కూడా ముక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయండి, జ్యూసీగా ఉంటాయి కర్రీలో. ఈ విధంగా మొత్తం ఇలాగా ఈ చికెన్ ముక్కల్ని, ఉల్లిపాయల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గనివ్వండి కొంచెంసేపు. చాలామంది చికెన్ ఇష్టపడుతూ ఉంటారండి, కొంతమంది మటన్ ఇష్టపడుతూ ఉంటారు. ఏది ఏమైనా దాంట్లో కలుపు వేసుకుంటే బాగానే ఉంటుందండి. కొంచెం ఎక్కువ ఇళ్ళలో ఉంటారు కదా, కొంచెం జనమే కొంతమంది ఎక్కువగా ఉంటారు, ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇలా కలుపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది చికెన్. పసుపు కొంచెం వేసుకోండి, ఒక 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మగ్గనివ్వండి. జనాలు ఎక్కువగా ఉన్న ఇంట్లో కూర ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా చికెన్ కలుపు వేసుకుంటే మాత్రం టేస్ట్గా ఉంటుంది. ములక్కాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదా, దాన్ని చికెన్ అయితే అద్భుతమైన టేస్ట్. ఈ రెండు కలిస్తే మహా అద్భుతమైన టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి. ఏ విధంగా వచ్చిందనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే ములక్కాయలు ఈ విధంగా తీసుకోండి. నేనైతే ఒక 3 ములక్కాయలు తీసుకున్నాను, ఫ్రెష్ ములక్కాయలు అండి ఇవి. చక్కగా పీసులు అటు ఇటు తీసేసాను నేను, క్లీన్ చేసుకొని పీసులు అయితే మొత్తం తీసేసాను. 3 ములక్కాయలని వేసాను, 4 టమాటాలను కూడా కోసేస్తున్నానండి ఇప్పుడే. అన్నీ కలిపి ఒకసారి మగ్గిపోతాయి కదా, అందుకని వేసేసాను ఒకసారి. ఎట్లా వేసుకోండి, టైం కూడా పెద్దగా ఏం తీసుకోదండి ఇది. సాల్ట్ అయితే 1 స్పూన్ సాల్ట్ వరకు వేసుకోండి. సాల్ట్ అనేది మీరు ఎంత తింటే అంతవరకు సాల్ట్ వేసుకోవచ్చండి. కొంతమంది బీపీ అట్లా ఉన్నవాళ్ళు సాల్ట్ తక్కువ తింటారు. చాలామంది కూడా టోటల్గా సాల్ట్ ఎక్కువ తింటూ ఉంటారు, తక్కువ తింటారు. అటువంటి వాళ్ళు తక్కువ తినండి. లేదు మేము బాగా తినాలి, కరెక్ట్గా వేసుకోవాలి, లేదా మాకు టేస్ట్ తెలియదు అనుకుంటారు కదా, వాళ్ళు వేసుకోండి. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. ఉప్పు అనేది కొంతమంది ఆరోగ్యరీత్యా, కొంతమంది టేస్ట్ రీత్యా, ఎట్లయినా సరే మీ ఉప్పు మీరు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు వేసాను. ఈ కూరకు 1 స్పూన్ ఉప్పు సరిపోతుందండి అంతే. నేను చెప్పినట్టు 1 స్పూన్ వేయండి, ఇంకా మీరు అటు ఇటు చూసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద ఉప్పుగా ఉండదు, పెద్ద సప్పగా ఉండదు, బాగుంటుంది. ఇట్లా మగ్గుతుంది కదా మొత్తం. చక్క ములక్కాయలు, టమాటాలు అన్నీ మగ్గిపోయినాయండి. టమాటాలు బాగా మగ్గాలండి. ఇప్పుడు ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. స్పూన్ అంటే పెద్ద స్పూన్ కదండి, చిన్న స్పూన్ అది.
టీ స్పూన్ అంటారు కదా, ఆ స్పూన్ అండి వేసుకోండి. ఫుల్గా ఒక టీ స్పూన్స్ ఫుల్గా ధనియాలు వేసుకోండి. ధనియాల పౌడర్ వేయించి చేసుకున్న ధనియాల పౌడర్ అండి అది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ధనియాల పౌడర్ వేసాము. ఇప్పుడు కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తానండి ఫుల్గా. మీకు ఇంకా ఎక్కువ తినాలి అనిపించుకుంటే వేసుకోవచ్చు, కాదండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఎక్కువ కారమైనా బాగోదు, మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. ఇట్లా బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా అంటే ఏంటో మీకు తెలుసు కదా, చెక్క, లవంగా, ఇలాచి, గసగసాలు ఇవన్నీ వేసి గరం మసాలా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. ఆ గరం మసాలాని ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు తగినంత వాటర్ని అయితే పోసుకోండి. నేనైతే 2 గ్లాసులు, ఒక చిన్న గ్లాసు 2 గ్లాసులు వాటర్ వరకు పోసాను. ఎందుకంటే మనకు ములక్కాయ ఉడకాలి, చికెన్ ఉడకాలి, ఈ 2 ఉడకాలి కదండి. చికెన్ ఎప్పుడు కూడా బాగా ఉడికితేనే బాగుంటుందండి, మీకు టేస్ట్ తెలుస్తుంది. అంతేగాని ముక్కలుగా గట్టిగా అలా ఉంటే బాగదు. కాబట్టి చికెన్ కొంచెం ఉడకాలంటే ఒక చిన్న గ్లాసు 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. నేను 2 గ్లాసులు వాటర్ ఫుల్గా అయితే పోసేసాను. పోసి ఈ విధంగా అయితే మనం కర్రీని ఉడకనిద్దాము. మీరు ఒక్క 10 నిమిషాలు ఈ కూరని అలా వదిలేయండి. మూత పెట్టి వదిలేసేసినట్టయితే అది చక్కగా ఉడికి మీ ములక్కాయ, టమాటాలు ఇవన్నీ ఉడికుంటాయండి చక్కగా. మూత పెట్టుకోండి. మూత పెట్టుకుంటే మీరు చక్కగా ఉడికైతే ఉంటుంది. చూసారా ఎలా కొత్త ఉడుకుతుందో. ములక్కాయ చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా తయారు చేసుకోకుండా ఉంటే మాత్రం తయారు చేసుకోండి. ఒకళ్ళు తయారు చేసుకున్నా కూడా మళ్ళీ తయారు చేసుకోండి. ఈ విధంగా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నోటికైతే జివ్వకు రుచిగా ఉంటుందండి. చికెనే రుచిగా ఉంటుంది, ములక్కాయ అద్భుతమైన టేస్ట్. ఈ 2 కలిసి ఇంకా నేను చెప్పలేను, అంత బాగుంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ఈ విధంగా అయితే ఈ కర్రీని ఈజీగా చక్కగా ఒక 3-4 మనుషులు ఎక్కువ తినొచ్చండి. కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో కూడా కొంచెం అలా ఉడకనివ్వండి. కొత్తిమీరతో ఉడికితే ఆ కూర టేస్ట్ వేరు, ఆ స్మెల్ వేరు, అద్రిపోయిద్దండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఇలా కూడా మీరు గుమగుమలాడే కూర అయితే ములక్కాయ చికెన్ కర్రీ తప్పకుండా మీరు తయారు చేసుకోండి. మరి ఎందుకంటే ఆలస్యం, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తయారు చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.